ఇన్సూరెన్స్ కట్టి మరి ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుని తాజాగా తన అప్పులు తీర్చుకునే ఓ పథకం ప్రకారం మామ పేరిట 7-8 సంస్థలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించాడు. అతడి అల్లుడు మామని చంపేస్తే బీమా సొమ్ము వస్తుంది అతను అంతమందించాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితులతో పాటు నలుగురిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనకాపల్లిలో దగ్గర జరిగింది. మా కొత్తపల్లికి చెందినటువంటి కుర్రు నారాయణమూర్తి సాగర్ సిమెంట్ కంపెనీలో రోజువారీ కూలిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య సూర్యలక్ష్మి ఉన్నారు. రోజు మాదిరిగా నారాయణమూర్తి నెల 8 మధ్యాహ్నం విధులు కాదిరి రాత్రి 10 గంటల సమయంలో మోటార్ సైకిల్ మీద తిరిగి వస్తుంటే అతడు అల్లుడు శంకరి అన్నవరం మనవడు జ్యోతి ప్రసాద్ పేరంటాలపాలెనికి చెందిన అగ్రహారపు తాతాజీ కొత్తపల్లి గ్రామసభ వారిని అడ్డుకుని దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను విశాఖ కేజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నారాయణమూర్తి 9 మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకోణంతో చనిపోయినట్టు నారాయణమూర్తి భార్యతో ఫిర్యాదు చేయించారు. బీమా సొమ్ము కోసం అల్లుడు మనవడు తాతాజీ కలిసి హతమార్చినట్టు దర్యాప్తుడు తెలియదు. పథకం ప్రకారం నారాయణమూర్తి పేరున ఎల్ఐసిలో 5 లక్షలు, పోస్ట్ ఆఫీసులో 8 లక్షలు, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ లో 40 లక్షలు, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి 20 లక్షలు, శ్రీరామ్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ 10 లక్షలు, బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 5 లక్షలు అల్లుడు కట్టించాడు. సాగర్ సిమెంట్ కంపెనీ ద్వారా డిపిఏ పాలసీ 20 లక్షలు వేసి 1.8 కోట్లు చేజిక్కించుకోవాలని అందుకు నారాయణమూర్తి ప్రమాదాలు చనిపోయినట్టు ఆధారాలు చూపించారని చెప్పి ఎల్ఐసి ఏజెంట్ సంబంధించినటువంటి ఇష్యూ ఇక్కడ జరిగిందనమాట.